ఈ వెయిట్ లిఫ్టర్లను చూడండి. ఎడమవైపు ఉన్న వ్యక్తి కంటే కుడివైపున ఉన్న వ్యక్తి తన బార్బెల్ను వేగంగా ఎత్తుతున్నాడు. అయినా వారిద్దరు చేస్తున్న పని మాత్రం ఒక్కటే. నేను అలా ఎందుకు చెప్తున్నానంటే, పని అంటే బదిలీ చేయబడిన శక్తి. ఇంకా సులభంగా చెప్పాలంటే, మీరు ఒక వస్తువుకు ఎంత శక్తిని ఇస్తున్నారో లేదా దాని నుండి ఎంత శక్తిని తీసివేస్తున్నారో అదే పని. ఇద్దరు వ్యక్తుల బార్బెల్స్పై గురుత్వాకర్షణ స్థితిశక్తి ఒకే పరిమాణంలో పనిచేస్తోంది. ఇద్దరు వ్యక్తులు బార్బెల్ని హెచ్చెత్తుకు ఎత్తుతున్నారు. బార్బెల్ ద్రవ్యరాశి m=100 kg. ఇప్పుడు మనం ఈ విలువల్ని గురుత్వాకర్షణ స్థితిశక్తి సూత్రంలో ప్రతిక్షేపిస్తే పని mgh, దట్ 100 kg × 9.8 m/s × 2 మీటర్లు, దట్ 1960 జౌల్స్. ఇద్దరు వ్యక్తులు బార్బెల్పై చేసిన పని 1960 జౌల్స్. అయితే కుడివైపున్న వ్యక్తి బార్బెల్ను చాలా వేగంగా ఎత్తుతున్నాడు కదా. మరి నెమ్మదిగా ఎత్తే వ్యక్తికి ఇతనికి మధ్య తేడాని మనం ఎలా చెప్పాలి? ఈ తేడాని చెప్పడానికి మనం ఫిజిక్స్లో సామర్థ్యం అనే పదాన్ని వాడుతాం. ఇంగ్లీష్లో సామర్థ్యాన్ని పవర్ అని అంటాం. పని జరిగే రేటుని సామర్థ్యం అని అంటాం. పని చేసే వేగానికి ఇది కొలమానం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, ఒక యంత్రం t కాలంలో W పని చేస్తే దాని సామర్థ్యాన్ని ఈ విధంగా సూచిస్తాం. సామర్థ్యం పని బై కాలం, పవర్ వర్క్ బై టైం. ఇప్పుడు మనం తిరిగి మన ఉదాహరణకు వద్దాం. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, ఇద్దరు లిఫ్టర్లు 1960 జౌల్స్ పనిని చేశారు. కుడివైపున్న వ్యక్తి ఆ పనిని 1 సెకండ్లో పూర్తి చేశాడు. ఎడమవైపున్న వ్యక్తి అదే పనిని 3 సెకండ్లలో పూర్తి చేశాడు. అయితే కుడివైపు ఉన్న వ్యక్తి యొక్క సామర్థ్యం 1960 జౌల్ పర్ సెకండ్, ఎడమవైపు ఉన్న వ్యక్తి యొక్క సామర్థ్యం 653 జౌల్ పర్ సెకండ్. ఈ జౌల్ పర్ సెకండ్కే మనం వాట్ అని పేరు పెట్టాం. ఇది ఒక స్కాటిష్ శాస్త్రవేత్త జేమ్స్ వాట్ పేరు మీద పెట్టబడింది. దీన్నే మనం W అనే అక్షరంతో సూచిస్తాం. సరే, ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణను చూద్దాం. 1000 కిలోల ద్రవ్యరాశి గల కారు నిశ్చల స్థితిలో నుండి 2 సెకండ్లలో 5 m/s వేగాన్ని అందుకుంది. ఇప్పుడు మనం ఇంజిన్ యొక్క సామర్థ్యాన్ని కనుక్కోవడానికి సూత్రాన్ని రాసుకుందాం. సామర్థ్యం పని బై కాలం. ఇక్కడ పని అంటే ఆ కారుకు ఎంత శక్తి లభించిందో మనం కనుక్కోవాలి. ఈ సందర్భంలో కారుకు గతిశక్తి లభించింది. మనకు గతిశక్తి సూత్రం తెలుసు కదా, 12 mv², కాలం 2 సెకండ్లు. ఇప్పుడు మనం ఈ విలువల్ని ప్రతిక్షేపిస్తే దట్ 12 mv² 2 సెకండ్లు. ఇప్పుడు మనం విలువల్ని ప్రతిక్షేపిద్దాం. దట్ 12 × m విలువ 1000 kgలు, v విలువ 5 m/s². ఈ విలువని మనం 2 సెకండ్లతో భాగిస్తే దట్ 6250 వాట్లు. అంటే కారు యొక్క ఇంజిన్ సామర్థ్యం 6250 వాట్లు. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం? సామర్థ్యం గురించి తెలుసుకున్నాం. పని జరిగే రేటుని సామర్థ్యం అంటాం. ఇది పనిచేసే వేగానికి కొలమానం.